గత 15 రోజులుగా ఎక్కడ చూసినా రాజ్ తరుణ్, లావణ్యల పేర్లే హాట్ టాపిక్గా మారాయి. తనతో 11 ఏళ్లుగా జీవితం పంచుకుని ఇప్పుడు వేరే అమ్మాయి మాల్వి మల్హోత్రాతో సన్నిహితంగా ఉంటూ తనను రాజ్ తరుణ్ వదిలించుకోవాలనుకుంటున్నాడు. నేను రాజును వదులుకోలేను, నాకు అతనే కావాలి, న్యాయం చేయండి అంటూ పోలీసులను ఆశ్రయించింది లావణ్య. అంతేకాదు రాజ్ తరుణ్పై కేసు కూడా పెట్టింది. ఇద్దరు పరస్పరం కామెంట్స్ చేసుకున్నారు. లావణ్య తనకు నరకం చూపిస్తుందని, బ్లాక్మెయిల్ చేస్తుందని రాజ్ తరుణ్ పోలీసులతో చెప్పాడు. రాజ్ తరుణ్ మాల్వితో కలిసి చెన్నైలో ఓ హోటల్లో ఉన్నారని లావణ్య చేసిన ఆరోపణలు నిజమే అనిపిస్తున్నాయి. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రాలకు సంబంధించిన ఓ వీడియో లీక్ అయింది. అందులో ఇద్దరు హోటల్ రూమ్లో ఉన్నట్టు తెలుస్తోంది. మాల్వి మేకప్ చేసుకుంటున్న టైంలో రాజ్ తరుణ్ పక్కనే ఉండి మిర్రర్ సెల్ఫీ తీశాడు. ఆ వీడియోలో ఇద్దరు సాన్నిహిత్యంగా ఉండడం కనిపిస్తోంది. అంతేకాకుండా మాల్వి అందాన్ని పొగుడుతూ కనిపించాడు రాజ్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. దీనిని బట్టి లావణ్య చేసిన ఆరోపణలన్నీ నిజమే అని తెలుస్తోంది. అయితే ఈ వీడియో బయటకి ఎలా వచ్చిందనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. మరోవైపు లావణ్య కేసులో రాజ్ తరుణ్కు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసింది. అయితే మూవీ రిలీజ్ ఉందంటూ విచారణకు హాజరు కాలేనని లాయర్ ద్వారా రాజ్ తరుణ్ లేఖ పంపాడు. దీంతో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తారని తెలుస్తోంది.